హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ పులుసు పెడుతున్నానండి. ఉత్తి బెండకాయ పులుసు అనుకుంటున్నారా? కాదండి, ఎండ్రీలు బెండకాయ పులుసు. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. ఈ ఎండ్రాయిల్ని అయితే మనం వేడి నీళ్ళతో కడుక్కోవాలండి. ఇందులో ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట. లేదంటే కొంతమందికి ఇచ్చింగ్ అనేది వస్తుంది. వేడి నీళ్ళతో కడుక్కున్నాం అనుకో అవి శుభ్రపడతాయి అనమాట. ఇవైతే మా నాన్నగారు రాజమండ్రి రొయ్యలు అనమాట, అటు నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ విధంగా కడిగేసుకుందాం అనుకోండి. చూసారు కదా వాటర్ అనేది కలరు. మనకి ఈ విధంగా వేడి నీళ్ళు కడుక్కుంటే శుభ్రం అయిపోతాయి అన్నమాట అవి రొయ్యలు. వేడి నీళ్ళు కడుక్కున్నాం కదండి, ఇప్పుడు మామూలు చల్ల వాటర్తో ఒక 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. రొయ్యలు అయితే వాష్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే గిన్నె పెట్టుకుని రొయ్యలు వేపేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేపడానికి నూనె అయితే వేసుకుందాం. నూనె అయితే కాగింది కదండి, ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకుందాం. ఈ రొయ్యలతోని బీరకాయ కూర కానీ, వంకాయ కూర కానీ, అలాగే బెండకాయలో కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా ఇష్టపడతారు, మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. రొయ్యలు అయితే వేగిపోయినాయి కదా, తీసేసుకుందాం. రొయ్యలు అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు వేపేసుకుందాం. రొయ్యలు వేపిన దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేపుకుందాం. ఈ రొయ్యలు వేపుకున్నప్పుడు ఆయిల్ అనేది బాగుంటుందండి. ఈ ముక్కలు కూడా అందులో వేపుకుంటే కర్రీ అనేది మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నానండి. పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు. ఈ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట పులుసులోకి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త వేగాయి కదండి, ఇప్పుడు పసుపు వేసుకుందాం. అలాగే ఇందులో సరిపడా సాల్ట్ ఒకసారి కలుపుకుందాం. సమ్మర్లో అయితే మనం మసాలా కూరలు అవి తిన్నాం అనుకోండి, కొంచెం వేడి చేసేస్తుంది, కడుపులో మంట అంటూ ఉంటారు కదా. మన సమ్మర్లో ఇలా పులుసులు అవి చేసుకుని ఇలా టేస్టీగా చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు, టేస్టీగా కూడా ఉంటాయి కదండి. ఇందులో ఒక టమాటా చిన్న ముక్కలుగా కోసి వేస్తున్నానండి. ఇవి కొంచెం మగ్గుతాయి. ఈలోపు టమాటా వేసుకున్నాం కదా, ఇవి కొంచెం మగ్గుతూ ఉంటాయి. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటా అయితే మగ్గిపోయింది. ఇందులో బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ సైజులో కోసుకుంటే తినడానికి కూడా బాగుంటుందండి. ఒక్కసారి ఈ టమాటా అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. బెండకాయలు వేసుకున్నాం కదా, ఒక్కసారి మూత పెట్టుకుందాం. జిగురు అనేది ఏం రాదండి, ఎందుకంటే టమాటా అది వేసాం కాబట్టి జిగురు అది రాదు, బాగుంటుంది. బెండకాయలు కూడా కాస్త మగ్గాయి కదండి, ఇప్పుడు ఇందులో కారం అది వేసుకుందాం. మిగతా పచ్చిమిర్చి ఉంచుకున్నాం కదండి, అవి ఇప్పుడు వేసుకుందాం. అంటే పులుసులో మరిగినప్పుడు మిర్చి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం అయితే నేను 1 స్పూన్నర తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ముందుగా రొయ్యలు వేయించి ఉంచుకున్నాం కదండి, ఆ రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుందాం. కలిపేసుకుంటే మనకి కారం ఉప్పు అన్నీ ఇందులో మిక్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బెండకాయలు రొయ్యలు అన్ని మగ్గుతున్నాయి కదండి, ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుందాం. నేను చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాను, అది నానబెట్టి ఇలా రసం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. పులుసు వేసాం కదండి, ఒకసారి కలుపుకుందాం. ఇది చిక్కగా ఉంది కదా, దీంట్లో మనం వాటర్ అనేది పులుసుకు తగ్గ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుని ఈ టైంలోనే ఉప్పు కారం అన్ని సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, మరుగుతుంది. పులుసు అనేది మనకి మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. పులుసు మరుగుతుంది కదండి, అంతవరకు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే గుమగుమలాడే బెండకాయ ఎండ్రాయిల్ రెడీ అవుతుంది. పులుసు అయితే గుమగుమలాడిపోతుందండి. ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళకి ఈ ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో అంత బాగుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, పులుసు దగ్గర పడింది కదా, స్టవ్ అయితే ఆపేసుకుందాం అండి. మనం పులుసు చేసుకున్నా ఎగురు చేసుకున్నా ఏదైనా సరేనండి, కూర వండిన వెంటనే తీసేయకూడదు.
మూత పెట్టి అలా వదిలేమనుకోండి ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టి చక్కగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి బెండకాయ ఎండ్రాయిల్ పులుసు. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ రోజు కాదులేండి, ఎందుకంటే మా నాన్నమ్మ గారు కూడా బాగా చేసేవారు దీన్ని. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కానీ టేస్ట్ అనేది మాత్రం చెప్పనక్కర్లేదు. చాలా చాలా బాగుందండి. నా పెట్టి బెండకాయ ఈ ఎండ్రాయిలు కూడా మా వినయ్ అయితే ప్రతి ముద్దకి కూడా ఒక్కొక్కటి 2 ఎండ్రాయిలు తగలాలంటాడు. అన్ని ఏమంటాడు, అంత ఇష్టం అనమాట వాడికి. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్గా ఉందని చెప్తున్నాను అంతే. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.